కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, జీవవాక్యంను గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. క్రీస్తు యొక్క లోతైనటువంటి వేదాంతం గురించి వివరింపబడుతూ ఉంటున్నది. క్రీస్తు యొక్క ఆది అంతము లేనటువంటి స్వభావాన్ని, ఆయన గురించిన సాక్ష్యం గురించినటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ లేఖనంలో పొందుపరచబడినట్టుగా మరి మనము వాటిని గుర్తు చేసుకోకుండా, ఆస్వాదించకుండా, మన కనులారా వాటిని చూడకుండా, చేతులారా దాన్ని తాకకుండా మనం ఏది కూడా చెప్పకూడదు అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే యోహాను గారు గుర్తు చేస్తూ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మేము చూచింది మాత్రమే చెప్తున్నాం, విన్నది మాత్రమే చెప్తున్నాం, మేము చేతులతో తాకింది మాత్రమే చెప్తున్నాం, వేరేది ఏది మేము చెప్పడం లేదు. అంటే సొంతముగా మేము ఏది చెప్పడం లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ పత్రికను రాసినప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని, మరి క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. 2వ వచనం చూసినప్పుడు, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చును, దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను రాయిచున్నాము. మరి మన సంతోషము పరిపూర్ణము కావాలి అని అనుకుంటే అది తండ్రితో ఉన్నది, అలాగునే కుమారునితో ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారు మరి ఎవరికి రాసిండ్రు, ఎందుకు రాసిండ్రు అని చూసినప్పుడు, క్రైస్తవులను విశ్వాసంలో దృఢపరచుట, అలాగునే అబద్ధ బోధకులను ఖండించుట గురించి ఈ యొక్క యోహాను పత్రికలు ఉంటూ ఉన్నాయి. గ్రంథకర్త అపోస్తలుడైనటువంటి యోహాను గారు అలాగునే ఎవరికి రాసిండు అన్నప్పుడు ఒక సూచింపబడినటువంటి సంఘమునకు రాసినది కాదు, అన్యజాతి సంఘములకు కాపరి పత్రికగా రాయబడి ఉన్నది, అంతటనున్న విశ్వాసులకు రాయబడి ఉన్నది. మరి అందరి కొరకు ఈ పత్రిక రాయబడి ఉన్నది. కొన్ని సంఘాలకు, గలతీ సంఘాలకు, ఎఫెసీ సంఘానికి, స్ముర్న సంఘానికి, ఇలా సంఘాలకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘాలకు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. మరి యోహాను గారైతే అంతటా ఉన్నటువంటి అందరి కొరకు, విశ్వాసులందరి కొరకు రాయబడి ఉన్నది. ఇందులో ఈ యొక్క యోహాను మొదటి పత్రిక మూలమైనటువంటి వాక్య భాగమును మనం చూస్తే 5వ అధ్యాయము 13వ వచనము చూసినప్పుడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు
నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మనం నిత్య జీవంలో ఉండాలనేటటువంటి ఉద్దేశము దేవుడు తన సంకల్పమై ఉంటూ ఉన్నది. అదే తన సంకల్పాన్ని యోహాను గారు, అపొస్తలుడైనటువంటి యోహాను గారు రాస్తూ, మరి నిత్య జీవము క్రీస్తులో ఉన్నది, మన సహవాసం అయితే తండ్రితో ఉన్నది, కుమారునితో ఉన్నది. నిత్య జీవం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. కుమారుని యందు ఉన్నటువంటి వారు నిత్య జీవం కలిగినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇంకా కొన్ని వచనాలను చూద్దాం. 5 నుంచి, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము కూడా పవిత్రులుగా చేయును. ఎప్పుడు చేస్తుంది, ఎందుకు చేస్తుంది అని అన్నప్పుడు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ లోకంలో మానవులం ఎవరమైనప్పటికీ కూడా ఒకవేళ నేను పాపిని కాను అనేటటువంటి ఆలోచన కలిగి మనం ఉంటేగాన, పాపంలో లేము అని చెప్పుకునేటటువంటి వారిగా ఉంటేగాన, నేనే సత్యవంతుణ్ణి నీతిమంతుణ్ణి, మిగిలినటువంటి వారందరూ కూడా సత్యమైనటువంటి వారు కారు అని చెప్పి మనుషులమైనటువంటి మనము, పాపులమైనటువంటి మనము ఒకవేళ చెప్పుకొనిన ఎడల మనలో ఏముండదని చెప్పి గుర్తు చేయబడుతున్నది, సత్యము మనలో ఉండదు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. అందుకనే మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. మన పాపముల నిమిత్తమే యేసు ప్రభువారు మరి ఈ లోకంలో జన్మించడానికి గల కారణమై ఉంటున్నది. మన పాపముల నిమిత్తమే, మన అతిక్రమముల నిమిత్తమే ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉన్నది. మన పాపముల నిమిత్తమే తన సిలువ పైన మ్రాను మోసి ఆయన కొరడా దెబ్బలు తిని అవమానాలు పొంది ఉమ్మించుకొని బల్లెంతో పొడిపించుకొని మన కొరకు నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము చిందింపబడి మన పాపములను ఒక్కమారే ఆయన సిలువ పైన క్షమించి వేసి ఉన్నాడు. మన పాప రుణాన్ని ఆయన తెంచేసి ఉంటున్నాడు. మరి సత్యవంతుడైనటువంటి క్రీస్తు వైపు మనం ఎప్పుడైతే అంగీకారంగా నిత్య జీవం కలిగినటువంటి క్రీస్తును వెలుగులో ఉన్న ప్రకారంగా మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారముగా మనం ఉంటామని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. అనుభవ జ్ఞానముతో చెప్పిన మాటలు, జీవము క్రీస్తులో ఉంది అనేటటువంటి విషయాన్ని, శరీరధారి అయినటువంటి క్రీస్తు అని జీవించుతున్న సాక్ష్యములు ఉన్నవి. నిత్య జీవము క్రీస్తులో ఉంది అనేటటువంటిది నిజ సాక్ష్యం యొక్క లక్షణములు మరి యోహాను గారు గుర్తు చేస్తూ వస్తూ ఉంటున్నారు ఆయన యొక్క నిజమైనటువంటి సాక్ష్యాన్ని. అలాగనే పరిశుద్ధుల సహవాసం గురించి చెప్పబడి ఉంటున్నది, సహవాస నిబంధనల గురించి చెప్పబడి ఉంటూ ఉన్నది. దేవుడు వెలుగు, క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. అలాగనే వేషధారణతనము మనలో ఉండకూడదు, పాప జీవితము మనలో ఉండకూడదు. మార్గంలో నడిచేటటువంటి వారిగా ఉండాలి, వెలుగులో నడిచేటటువంటి వారిగా ఉండాలి. అలాగనే స్వనీతి యొక్క కీడు
మన మీదికి రాకుండా ఉండడానికి జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ 4 విషయాలు ఈ యొక్క యోహాను మొదటి పత్రికలో గుర్తు చేయబడుతున్నది. అనుచరణ జ్ఞానము, పరిశుద్ధుల సహవాసము, సహవాస నిబంధనలు, స్వనీతి యొక్క కీడు. ఈ విషయాలను, ఈ 4 విషయాలు గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి. ఈ 4 విషయాలను మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టుగా అయితే దైవ క్షమాపణ, క్రీస్తు యొక్క క్షమాపణ మనకు లభిస్తుంది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉన్నది అనేటటువంటిది గ్రహించాలి. కొంతమంది తండ్రి యెహోవాతో మాత్రమే మాకు సహవాసం ఉంది అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. కొంతమంది క్రీస్తుతో మాత్రమే సహవాసం ఉందని కలిగి ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది పరిశుద్ధాత్మ చేత మాత్రమే సహవాసం కలిగి ఉండాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కొంతమంది మరియమ్మతో ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ క్రీస్తు సంఘం యొక్క ఆలోచన, ఉద్దేశాలు దేవుని వాక్య ప్రకారంగా ఉన్నవనేటటువంటిది. మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడితోనూ ఉన్నదనేటటువంటిది గుర్తెరగా. మరి ఎవరో చూస్తున్నారు, ఏదో ఆలోచన చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశము కాకుండా, మనము సత్యవంతులమని కాకుండా, మనల్ని మనమే స్వనీతిగా, మేమే నీతిమంతులమైనటువంటి అభద్ర భావాన్ని మనం ప్రకటించుకోకుండా, నీతిమంతుడు క్రీస్తై ఉంటున్నాడు, నిత్య జీవము క్రీస్తులో ఉన్నది, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనం నడవాలనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసేటటువంటి వారిగా ఈ లోకంలో ఉన్నాం. అందుకనే దేవుని కన్నా, దేవుని కుమారుణ్ణి ఏ విధంగా అయితే ఈ లోకంలో నిర్మించి పంపించి ఉన్నాడో, దేవదూతల కన్నా కొంచెం తక్కువ వారిగా మనల్ని చేసి, దేవదూతలకు ఇవ్వలేనటువంటి ఆధిక్యతను, స్వార్థ ప్రకటించేటటువంటి భాగ్యాన్ని మానవులమైనటువంటి మనకు, పాపులమైనటువంటి మనకు పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు తన అవకాశాన్ని మనకు కలిగించి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, వాక్యం వింటున్నటువంటి నీ నా జీవితంలో దేవుని వాక్యం ఏదైతే బోధిస్తూ ఉన్నదో, మన కన్నులారా ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, మన చెవులారా మనం ఏదైతే వింటూ ఉన్నాం, మన చేతులు దేన్నైతే తాకుతూ ఉంటున్నాయి, మనం ఏదైతే మనం నిజమని చెప్పి గ్రహిస్తూ ఉంటున్నామో దాన్ని మనం వెంబడించడంలో నిత్య జీవం ఉన్నది, క్రీస్తులో నిత్య జీవం ఉన్నదనేటటువంటిది మనము గ్రహించే వారిగా ఉండాలి. ఈ లోకంలో క్రీస్తు యొక్క లోతైనటువంటి మర్మాన్ని వివరింపబడుతూ ఉంటున్నది. వాటిని గ్రహించి సత్యమందు ప్రతిష్ఠింపబడడానికి మనము ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా 5:13 చెప్పబడినట్టుగా, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నాను. మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనిన మనకు కలిగిన పని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెను నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. మనము దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుచు మీరు నిత్య జీవము గలవారమని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనం, వింటున్నటువంటి మనం, గ్రహిస్తున్నటువంటి మనం, క్రీస్తుతో తండ్రితో మన సహవాసం, కుమారుడితో మన సహవాసము, మన కన్నులతో చూసిన వాటితో, మన చేతులతో తాకిన వాటితో,
మరి నిత్య జీవం ఎవరిలో ఉందనేటటువంటిది క్రీస్తులో ఉందని గ్రహించి ముందుకు కొనసాగడానికి దేవుని యొక్క వాత్సల్యము చేత మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇంకా నేనే గొప్పవాడిని, నేనే మంచివాడిని అనేటటువంటి అనేకులు మీ భూమి మీద తిరుగులాడుతూ ఉంటున్నాం. ఏ మంచి లేదు మనలోన. దేవునిలోన మాత్రమే మంచి ఉన్నది. ఆయన మాత్రమే మనల్ని పాప విమోచన కలిగించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. క్రీస్తులో నిత్య జీవం ఉన్నది కాబట్టి క్రీస్తు యందు మనం ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చి ఉంటున్నాడు ఆయన. కాబట్టి నా ప్రియమైనటువంటి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరూ ఆలోచన చేసి ఉన్నతమైనటువంటి మార్గంలో, సత్యమైనటువంటి మార్గంలో, నిత్యమైన మార్గంలో యేసు ప్రభు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రానేరడని సెలవిచ్చినట్టుగా ఆయనతో మనముండులాగన, వెలుగులో మనముండులాగున, నిత్య జీవంలో మనముండులాగున, సత్యములో మనముండులాగున దేవుని వాక్యం మనకు బోధించబడుతూ ఉంటున్నది. వాక్యాన్ని విని గ్రహించి వెంబడిస్తూ మరి కొనసాగిస్తూ మన జీవిత కాలం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుడిచ్చేటటువంటి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ లోకాలలో ముగించుకునేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలమందు నాయన మొట్టమొదటి రోజు ఆరాధన ప్రారంభించి ఉంటుండగా, నాయన యోహాను మొదటి పత్రిక ద్వారా ప్రారంభించి ఉంటుండగా నాయన మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉదయకాలమందు ఆదివారం రోజు అనేక పనుల నిమిత్తము వెళుతున్నటువంటి వారు, అనేకమైనటువంటి వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వారు, వెళ్ళాల్సినటువంటి వారికి ఆయన సమయానికి ఉదయకాలంలో ఆరాధనలో పాల్గొని ఎక్కడికైనా వెళ్ళాలనే ఆలోచన కలిగినటువంటి వారికి నాయన ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రారంభించి ఉంటుండగా దయతో మీరు కనికరించి కృప చూపించి అనేకులకు ఈ వర్తమానాన్ని, అనేకులకి సమయాన్ని చేరవేసి అనేకులు ఉదయకాలమునే ఆరాధన ముగించుకోవాలనుకునేటటువంటి వారికి ఈ ప్రాంతంలో నాయన మీరు ఈ వార్తను చేరవేసి అనేకులు వచ్చి మిమ్మల్ని మహిమపరిచి మీ అందు ఆనందించి ఆరాధనలో పాల్గొనకుండా మిస్గైడ్ కాకుండా మీరు కృప చూపించి సహాయం చేయమని, నిత్య జీవం మీలో ఉన్నదనేటటువంటిది గ్రహిస్తూ నాయనా మీ కుమారుల్లో నిత్య జీవం ఉన్నదని గ్రహిస్తూ ముందుకు కొనసాగుతూ మా జీవితాన్ని మీ ఆధీనం నుంచి నడుచుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.